హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బావున్నాను. మీరు కూడా బావుండాలని అంతే కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటారా? మా హస్బెండ్ గారి బర్త్‌డే. సో, తనకైతే ఇప్పటివరకు ఎప్పుడు సర్ప్రైజ్ ఇయ్యలేదు. నేనైతే ఏ రోజు కూడా సర్ప్రైజ్ ఇవ్వలేదు. సో, ఈ బర్త్‌డేకి నాకు కొంచెం సర్ప్రైజ్ అయితే ఇవ్వాలనిపించింది. అలా సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనిపించగానే ఏదో హడావుడిగా గ్రాండ్‌గా ఏదో చేసేయాలని అయితే అనుకోలేదు. సింపుల్‌గా చేద్దామనుకున్నాను. సో, వాటి కోసమైతే నేను ఈ బెలూన్స్ అండ్ ఆ హ్యాపీ బర్త్‌డే స్టిక్కర్స్ అవైతే పమ్ తీసుకొచ్చాననమాట. అండ్ వాటితో పాటు నార్మల్ కేక్ అయితే తీసుకొచ్చాను. నా వాయిస్ ఏంటి ఇలా ఉంది అని కొంచెం కంగారు పడకండి. భయపడకండి మీరు. ఎందుకంటే కొంచెం జలుబు చేయడం వల్ల కొంచెం వాయిస్ సరిగ్గా రావట్లేదనమాట. సో, మీరు కొంచెం అడ్జస్ట్ అయితే వీడియో చూడండి ప్లీజ్. ఆ డెకరేషన్ అయితే అలా చేశామనమాట. మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. నాకైతే సింపుల్‌గా చాలా నచ్చింది. ఆ బ్లాక్ స్టార్ మాత్రం ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. ప్రెజెంట్ అయితే అక్కడ ప్లేస్ చేసిన. సో, వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళే ప్లేస్ చేస్తారని. సో, ఇప్పుడు చూడండి దాన్ని గోడ మీదకి ఎక్కిచ్చేసారనమాట బ్లాక్ స్టార్స్. నేనైతే తనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను గానీ తనైతే వచ్చేసాడు. సో, మిగిలిన డెకరేషన్ తనే చేసుకుంటున్నాడు. మిగతాది ఎందుకంటే మా పాప ఊరుకోదు కాబట్టి. ఇక్కడ చూడండి ఇద్దరు సన్ అదే డాటరు ఆహ్, ఏమంటారు ఫాదరు ఇద్దరు ఎలా రియాక్షన్స్ ఇస్తున్నారో. ఇంతకంటే హ్యాపీ మూమెంట్ ఏముంటది చెప్పండి. స్మాల్ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్న దాంట్లో సర్దుకుపోవడంలో ఎంత హ్యాపీనెస్ ఉంటదో నాకైతే ఇందులోనే కనిపించిందనమాట. ఈరోజున్నంత హ్యాపీగా మ్యాక్స్ నేనెప్పుడూ లేననిపించింది. అంటే తనకి ఇలా తీసుకురావడం గానీ, తెలియకుండా సర్ప్రైజ్ ఇవ్వడం గానీ, కేక్ కట్ చేయించడం గానీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. మా పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది. నెక్స్ట్ తమ్ముళ్ళొచ్చారనమాట. వాళ్ళైతే వాళ్ళ బావగారికి కేక్ తినిపిస్తున్నారు. సన్మానం లాగంట. వాళ్ళు శాలువా తెచ్చారు. కప్పుతారంట. ఓ ఇంకా వీడియో తీయలేదు కానీ ఇంకా చాలా అంటే చాలా ఫన్‌గా అనిపించింది. చాలా ఫన్ చేశారు. మొత్తం ఆగమాగం అయిపోయినామనమాట. ఆగం మొత్తం మీకు చూపిస్తే మీరైతే చాలా నవ్వుకొని ఉంటారు. అంత బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా అంటే చాలా అనిపిచ్చింది. నిజంగా కదా! మనసుకు దగ్గరైన వాళ్ళకి ఏదైనా చేస్తే మనకెంత హ్యాపీగా అనిపిస్తదండి. అది చిన్నదో, పెద్దదో ఏదో ఒకటి మనకి చేయాలనిపించింది చూసారా? ఇక్కడ ఇదే చూడండి అండి మా మామ ఆయన అని బర్త్‌డే కోడలు వీడియో ఆడుకుంటున్నారు. చూసారు కదా! ఏ హంగులు, ఆర్భాటాలు లేకుండా ఉన్నంతలో అయితే చేసుకున్నాము. ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏదో నార్మల్‌గా నాకు తోచినంతలో నేనైతే సర్ప్రైజ్ చేశాననమాట తనకి. నా సర్ప్రైజ్ మీకెలా అనిపించిందో మీరైతే నాకు కామెంట్ చేయండి. యాక్చువల్‌గా నేను అంటే నైట్ 12కి సర్ప్రైజ్ ఇద్దామనైతే తెప్పించాను. బట్ నాకు తోడు ఎవరు లేకుండే. మా పాప ఒకటే ఏడుస్తుంది. సో, దానివల్ల నేనైతే 12:00కి సర్ప్రైజ్ అయితే ఇవ్వలేకపోయాననమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఆ రోజు బర్త్‌డే రోజు మార్నింగ్ తను బయటికెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే పక్కన ఉన్న ఒక అబ్బాయి హెల్ప్ తీసుకొనైతే నేను ఒక అబ్బాయి హెల్ప్ తీసుకొనైతే ఆ డెకరేషన్ చేశాననమాట. చేసి వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఒక నలుగురినైతే పిలిచాను. వచ్చేలోపు అంటే ఇంకా పూర్తిగా అవ్వలేదనమాట. సడెన్‌గా ఇంట్లోకొచ్చేసాడు. ఏంటిది అని అడుగుతున్నాడనమాట. బట్ అది వీడియో తీయడం అయితే మిస్ అయిపోయింది. ఎందుకంటే నేనప్పుడు డెకరేషన్ చేసే పనిలో ఉన్నాను. ఒకవైపు పాప ఉంది. కుదరలేదనమాట. సో, ఇంకా ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మొత్తం చూడడానికి ట్రై చేయండి వీడియో మొత్తం. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ మీరైతే కామెంట్ చేయండి. ఇంకా నేను ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎలా నా సర్ప్రైజ్ ఎలా అనిపించిందో మీరైతే చెప్పండి. మా వారైతే కొంచెం సర్ప్రైజ్ అయ్యారనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అస్సలు చేయకోకుండా ఉండడం కంటే ఏదో నాకు తోచినంతలో ఏదో కొంచెం మన బడ్జెట్ ఫ్రెండ్లీగా చేసుకున్నట్లయితే అనిపించింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా పాప కూడా అది స్ప్రే కొట్టేటప్పుడైనా అదైనా ఎంత ఆడుకుందో. నాకు వాళ్ళ హ్యాపీనెస్‌ని చూసి ఇంకా అంతకంటే ఏం కావాలండి చెప్పండి మన లైఫ్‌కి. సో, చాలా హ్యాపీగా అనిపించింది. ప్లీజ్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియోస్ చూస్తూ ఉండండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇవన్నీ చేయడం వల్ల మన ఛానల్ అయితే కొంచెం గ్రోత్ వస్తది. నాతో పాటు మీరు కూడా ఎదగడానికి ఛాన్స్ ఉంటది. నెక్స్ట్ మన ఛానల్‌లో 10,000 హిట్ అయితే నెక్స్ట్ కంప్లీట్ మానిటైజేషన్ అయితే నేనైతే గివ్ అవేస్ పెడతాను. అండ్ ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుందాము. ఇన్‌కేస్ ఇంకా ఎవరైనా వీడియోస్ చేయాలి అనేది ఉంటే మనకు ఒక గ్రూప్ లాగా అయితే కావాలనమాట. మనది వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత
మన సబ్స్క్రైబర్స్ నుంచి కొంచెం మందిని గ్రూప్గా ఏర్పాటు చేసి నాతో పాటు మీరు కూడా ఎదగడానికి అయితే సాయం చేస్తాము, ఒకరికొకరు సాయం చేసుకుందాం అనమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ చూస్తూనే ఉండండి మన ఛానల్ని. స్టే ట్యూన్డ్. అప్పటి వరకు థ్యాంక్ యూ.